మై ఛానల్ శ్రావ్స్ స్వీట్ హోమ్. నా పేరు శ్రావణి. ఈరోజు వీడియోలో నోరూరించే నాటుకోడి కూర మన ఇంట్లోనే టేస్ట్గా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా శుభ్రం చేసుకున్న నాటుకోడి కూరకి పసుపు రాసి ఉంచుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 2 టమాటాలని, 2 బిర్యానీ ఆకు తీసుకోవాలి. నాటుకోడి కూరకి పచ్చి మసాలాలోనే టేస్ట్ బాగా దాగుంటుంది. దానికోసం 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4-5 లవంగాలు, చిన్నగా కట్ చేసుకున్న 4-5 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 మిరియాలు, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, చిన్న కొబ్బరి ముక్క, 4 ఎండుమిర్చి తీసుకోవాలి. కూరకి మరింత టేస్ట్ కోసం ఒక 5 జీడిపప్పు పలుకులు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న మసాలాల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఇలా ఎర్రగా కొంచెం వేగిన తర్వాత చివరగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలాలు చల్లారిన తర్వాత కొబ్బరి ముక్క కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కూర కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం శుభ్రం చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ ఒకసారి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకోవాలి. 5 విజిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మూత తీసి స్టవ్ వెలిగించుకొని కాసేపు ఉడికించుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కూర దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. నాటుకోడి కూర రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, గారెల్లోకి అయితే ఇంకా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.